మేడగది దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం. గురువారం డిసెంబర్ 26, 2024. ఈనాటి ధ్యానాంశం ఒక ప్రపంచవ్యాప్త సంబంధం. ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు 42, 1-11 వచనాలు చదవండి. నేటి ముఖ్య వచనం: నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తనలు 42:5. క్రైస్తవులంగా మనం నిరాశ, నిస్పృహలతో, ఆందోళనతో, భయాలతో ఉండకూడదు. ప్రశాంతంగా, సంతోషంగా ఉంటూ ఎల్లవేళలా ప్రేమగా, జ్ఞానంగా, కృతజ్ఞతతో ఉండాలని తలుస్తాం. అలాగే మనం అనుభవించే పోరాటాలు, మోసే భారాలు ఇతరులకు అస్సలు ఉండవని తలుస్తాము. ఇలా తలంచడం మనల్ని మనం అయోగ్యులుగాను, ఒంటరి వారంగాను భావించేలా చేసి జవాబుల్లేని ప్రశ్నలను మనలో రేకెత్తిస్తుంది. ఏది ఏమైనా కానీ సరిగ్గా అలాంటి సమయంలోనే మా భార్యాభర్తలమిద్దరం హంగేరీ భాషలోని మేడగది అనుదిన ధ్యానాలు పుస్తకంలోని ఒక ధ్యానం చదివాము. ఆ ధ్యానంలో ప్రపంచంలో వేరే భాగంలో ఉన్న రచయిత అచ్చం మాకున్నలాంటి సందేహాలు, అనుభవాలనే రాశారు. మేడగది పుస్తకం మాకెంతో ప్రశస్తమైనది. దానిలో మేము పరిపూర్ణమైన క్రైస్తవులు, సుఖాంతమైన కథలే కాకుండా నిజ జీవిత కథలను చదువుతాము. తరచుగా రచయిత భావాలతో మమ్మును మేము పోల్చుకుంటాము. కొన్నిసార్లైతే ఆ కథ మా సొంత భావోద్వేగాలను, ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. అనేకసార్లు వాటి ద్వారా మా సమస్యలకు నేరుగా జవాబులను లేక పరిష్కారాలను పొందలేము. కానీ భూగోళంలో వేరే భాగంలో మాకు పూర్తి భిన్నమైన సంస్కృతిలో నివసిస్తున్న ప్రజలు కూడా మాలాంటి భారాలను, సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుసుకోవడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే సంతోషించదగ్గ విషయమేమంటే, వారు అలాంటి పరిస్థితులన్నిటిలో దేవునిపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. నేటి ధ్యానం: ఇతర విశ్వాసుల యొక్క అనుభవాలు నా పోరాటాల్లో నాకు ప్రోత్సాహమిస్తాయి. ప్రార్థన: ప్రియదేవా, మీ నమ్మకత్వాన్ని అనుభవించే అవకాశాలు మాకిచ్చినందుకు కృతజ్ఞతలు. మాకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా క్రైస్తవ మిత్రులకు నీవు అనుగ్రహిస్తున్న సహకారానికై వందనాలు. యేసు నామంలో ఆమేన్. ప్రార్థనాంశం: హంగేరీలో ఉన్న క్రైస్తవులు తమ అనుభవాన్ని నేటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు శ్రీ శాండర్ మరియు శ్రీమతి టెంజీ హోర్వాత్, టోల్నా కౌంటీ, హంగేరీ. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.